మేము పొద్దుగాల 10:30కు వచ్చినాము. అప్పులో మాకు అడిగి నా ఇంటి ముంగట కూర్చుంటారు. ఇల్లు అమ్ముకున్నా, జాగా అమ్ముకున్నా, ఏం లేదు అప్పు తెచ్చినా కదా. ఇక అప్పులో వచ్చి కూర్చుంటే ఏమన్నా నాకు నా పైసలు నేనా ఆడుకొచ్చి చనిపోయిన బాబు మనోడు నా మన్మన్కి పెట్టేసిన ట్రీట్మెంట్ 4 ఆపరేషన్ చేసిండు లంజ కొడుకు. ఏం లేదు బేమారి. ఇగో చేస్తా, మంచిగా అవుతాడు అని చేసి 4 ఇగో ఈడ 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 అని చేసి పేగులు నరికేసిండు. పేగులు నరికేసి 10 రోజులు ఉపాసం. 10 రోజుల దాకా మాకు చెప్పలేవాడు. చిన్న బాబుని 10 రోజుల తర్వాత నీ బాబు పోయిందని చెప్పాడు. 10 రోజులకు అది మాట్లాడుకుంటా యాసింగ్ ఏమో పెడతారు కదా సార్, మాట్లాడుకుంటా పెట్టేసారు. ఆ యాసింగ్ పెట్టేసినాం, యాభై పెట్టేసినాం, అది పెట్టేసినాం, ఇది పెట్టేసినాం అని 1.5 రూపాయలు. 1 రూపాయి నాకు తిందామంటే లేదు, అప్పు కడతామంటే లేదు. ఇంటి ముంగట కూర్చుర్రు సార్ అప్పులోళ్ళు. నాకు లోపల వెళ్తా నా బిడ్డ కొట్టిరు. ఈ దెబ్బ నిండా కొట్టిర్రు, దెబ్బ అని. అదే డాక్టర్ వాళ్ళకు, వాచ్మెన్ వాళ్ళకు, వాళ్ళ ఉన్న వాళ్ళకు నేర్పించి వాడు ఏమో జాగున్నాడు. అట్లా బాగా కొట్టేసిండు మాకు అందరికి. మరి పైసలు ఇవ్వాలి మాకు సార్, పైసలు ఇవ్వాలి, అప్పు కట్టాలి కదా. నేను బాబు లేకుంటే పోము, పైసలు ఇస్తేనే పోతాం. బాబు పోయాడు, మాకు రూపాయలు ఇవ్వాలి, 4 రూపాయలు నాకు ఇవ్వాలి, నా పైసలు నాకు ఇవ్వాలి సార్. బాబు కూడా కావాలి, ఆ పైసలు కూడా కావాలి. ఆ బాబుకి తెస్తారు ఆయన తేమను, బాబుకు పైసలు వచ్చిండు సార్. నా బాబు నడిచి వచ్చిండు, నా మన్మాడు నడిచి వచ్చిన పిల్లగానికి సాగొట్టి మూట కట్టి తోలిండు. నాతోటి కాదని అనేసేయాలి, పంపించేయాలి. నీవేమో నాతోటి అయితే నడిపించి పంపుతా అని అన్నావు. మాట్లాడడానికైనా ట్రై చేస్తున్నారా లోపల? చేస్తుర్రేమో సార్, మరి కొంచెం చెప్పాలి కదా ఒకసారి. ఆయన 6 నెలల క్రితం ఒక జ్వరంతో జాయిన్ చేసిరు ఒక బాబుని. మరి ఆ బాబుకి ఏదో ట్రీట్మెంట్, రకరకాల జబ్బులు, నిమ్ము పట్టిందని, లివర్ దెబ్బతిందంటూ కూడా వీళ్ళు రకరకాల ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఒకటే రోజు ఒక నీరు పట్టింది, నీరు తీయాలని కూడా ఒకటే రోజు 3 ఆపరేషన్లు ఆ బాబుకి చేయడం జరిగింది. అతను ఏదైతే ఆపరేషన్ వికటించింది అనుకోవాలా, లేదంటే ఏందో ఆయన చనిపోవడం జరిగింది ఆ బాబు కూడా. దీనికి సంబంధించి ఇప్పటికే 6 నెలలుగా వాళ్ళు 1.5 ఇక్కడ ఖర్చు పెట్టడం పరిస్థితి. మరి బాబు చనిపోయిన తర్వాత అడుగుదామని వస్తే కొడుతున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. మరి ఇది హాస్పిటలా, లేకపోతే డాక్టర్లు ఉన్నారా, లేకపోతే ఎవరున్నారు ఇక్కడ? వీళ్ళ ఇది హాస్పిటల్ అంటారా? ప్రజలు అంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వాళ్ళు వచ్చి కొట్లాడుతున్నారు. చిన్న బాబును కోల్పోయిన పరిస్థితి. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? 1.5 రూపాయలు అంటే ఎక్కడి నుంచి తెచ్చిన పరిస్థితి? వాళ్ళు సెక్యూరిటీ ఎల్లగొడుతున్నారు, పోలీసులు పెట్టారు, ఎల్లగొడుతుర్రు. ఇది నడుస్తూ ఉంటది, వీళ్ళని ఎల్లగొడతారు, ఇది ఇట్లానే పోతుంది. ఇక ఎవరితో మాట్లాడరు ఇలా. ఎవరో ఒక 4 లోపల తీసుకెళ్లారు. వాళ్ళు ఏం చెప్తారో, ఆ రోజు కూడా డెడ్ బాడీ ఉన్న రోజు కూడా వాళ్ళు మేము సెటిల్ చేస్తామని చెప్పిన పరిస్థితి. పోలీసులే హామీ ఇచ్చిన పరిస్థితి వాళ్ళకి. మరి ఇప్పుడు ఎవరు రియాక్ట్ అవుతారు దీని మీద? చూడొచ్చు సెక్యూరిటీలు కూడా ఎంత ఘోరమైన పరిస్థితి చూడొచ్చు. వీళ్ళందరినీ కూడా కొట్టే ప్రయత్నం కూడా చేశారు. లేడీస్ అని కూడా చూడకుండా కొట్టే ప్రయత్నం చేసారు వాళ్ళు. మరి దీనికి ఎట్లా సమాధానం చెప్తారు? ఎవరు సమాధానం చెప్తారు? మరి ఒక పోలీసుని నమ్ముకునే కదా వీళ్ళందరూ ఇంత ఏదో న్యాయం జరిగిద్దనే కదా వీళ్ళు ఈడ దాకా వచ్చింది. మరి ఉదయం నుంచి వాళ్ళతో మాట్లాడిన ప్రయత్నం కూడా లేదు. వెళితే కొడుతున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఏదైనా కూడా వాళ్ళకి న్యాయం చేయాలనేది కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఈడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. మా కొడుకునైనా ఇవ్వాలి, లేదా మాకు ఏదైతే డబ్బు ఖర్చు పెట్టినామో డబ్బు అయినా మాకు తెచ్చి ఇవ్వాలని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే చేస్తున్నాం. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరిగే వరకు కూడా మేము కూడా కదిలే ప్రసక్తే లేదని కూడా చెప్తున్నాం. దీనికి సంబంధించి చూద్దాం ఇక్కడ ఎవరు రియాక్ట్ అవుతారు, ఏది పోలీసుల పరిస్థితి ఎట్లా ఉంటది, ఇక్కడ సెక్యూరిటీ యాజమాన్యం ఇవన్నీ మాట్లాడదాం. ఏం చేద్దాం, ఎట్లాంటి అప్డేట్స్ వస్తాయి. లోపలికి వెళ్ళారు 4 అయితే చూద్దాం ఎట్లాంటి అప్డేట్స్ వస్తుందో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.